బ్రేకింగ్ న్యూస్ ట్యాంక్ బండ్ వద్ద గణపతి విగ్రహాల నిమజ్జనం రెండో రోజు కొనసాగుతోంది. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన కార్యక్రమం సాగుతోంది. అర్ధరాత్రి నుంచి వినాయక విగ్రహాలు బారులు తీరాయి. ఇవాళ మధ్యాహ్నంలోపు నిమజ్జనం పూర్తి కానుంది. ఓవైపు నిమజ్జనాలు సాగుతుండగానే 5,000 మంది పారిశుద్ధ్య కార్మికులతో హుస్సేన్ సాగర్ చుట్టూ జీహెచ్ఎంసీ క్లీనింగ్ చేపట్టింది. ఇప్పటి వరకు 1,03,500 గణనాథుల నిమజ్జనం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా మూసపేట్ ఐటీఎల్ చెరువులో 26,546 గణనాథులు నిమజ్జనం చేశారు. వద్ద గణపతి విగ్రహాల నిమజ్జనం రెండో రోజు కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించేందుకు ట్యాంక్ బండ్ నుండి సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి. అయితే ఇది రెండో రోజు, ఇప్పటికీ కూడా వేలాదిగా గణనాథులు తరలి వస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రజెంట్ అక్కడ తాజా సమాచారం ఏంటి? ప్రస్తుతం నగరంలో రెండో రోజు గణనాథుల నిమజ్జన ప్రక్రియ కొనసాగుతూ ఉంది. లక్షలాది విగ్రహాలు ట్యాంక్ బండ్ మీదకి వస్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దాదాపు 1,30,000 పైగా గణనాథులు హుస్సేన్ సాగర్లో పాటు ఎక్కడైతే నగర వ్యాప్తంగా 71 చోట్ల విగ్రహాల నిమజ్జనం జరుగుతున్న ప్లేస్లో దాదాపు ఇప్పటివరకు 1,30,000 పైగా నిమజ్జనం జరిగినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా ట్యాంక్ బండ్, ఇటు హుస్సేన్ సాగర్, ఇటు నెక్లెస్ రోడ్ 3 ప్రాంతాల్లో కూడా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం ఎక్కడికక్కడ విగ్రహాలతో కిక్కిరిచిపోయినటువంటి విజువల్స్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత గణనాథులన్నీ కూడా ఒక్కసారి ఫ్లోటింగ్ పెరిగాయి. ఒకసారి మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాము. ఇంకా గణనాథుల నిమజ్జన ప్రక్రియ అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఇంకా ఇటు 3 చోట్ల కూడా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలంతా కూడా పూర్తి స్థాయిలో కిక్కిర్చిపోయినటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక ప్రతి ఏడాది హుస్సేన్ సాగర్లో నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుండగానే జిహెచ్ఎంసీ అధికారులు వెలికితీత పనులు ప్రారంభించేటోళ్ళు. కానీ ఈసారి ఆ వెలికితీత పనులు కాదు కదా, కనీసము ఆ గణనాథులని పక్కకు తొలగించే ప్రక్రియ కూడా ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇటువైపు కూడా రాలేనటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే మొత్తము అన్ని మార్గాలు కూడా ఫుల్ రద్దీతో విగ్రహాలతో అన్ని ట్రక్కులన్నీ కూడా నిలిచిపోయి ఉన్నాయి. చాలా ఆలస్యంగా గణనాథుల నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. నిన్న ఉదయం 6 గంటలకు మొదలైన ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా బ్లాక్ అయినటువంటి నేపథ్యం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఈ విగ్రహాల వెలికితీత కార్యక్రమం అయితే ఇంకా తీయలేదు. మనం ఒకసారి ఇటువైపు కూడా చూసుకోవచ్చు. విగ్రహాల నిమజ్జనము ఇంకా కొనసాగుతూనే ఉంది. అటు ట్యాంక్ బండ్ కావచ్చు, ఇటు నెక్లెస్ రోడ్డు, ఇటు ఎన్టీఆర్ మార్గ్, ఈ 3 చోట్ల విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది. పోలీసులు కూడా చాలా వేగంగా దీన్ని ప్రక్రియను మొత్తం కూడా ముగించేందుకు పోలీసులు కూడా కసరత్తులు చేస్తున్నప్పటికీ ఇంకా ఆలస్యంగానే ముందుకు కదులుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఎక్కడికక్కడ హుస్సేన్ సాగర్లో వేసినటువంటి ఈ విగ్రహాలు అక్కడే ఉన్నాయి. ఒకే దగ్గర అంతా కూడా విగ్రహాలను వేస్తున్నటువంటి విజువల్ కూడా మనం చూసుకోవచ్చు. అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ఈ వెలికితీత ప్రక్రియ ప్రతి ఏడాది కూడా ప్రారంభమయ్యేది. ఈ కట్టర్స్ తెచ్చి వీటినంటిని తొలగించి వీటినన్నింటినీ ఒక ట్రక్కులో వేసుకొని తీసుకువెళ్ళే ప్రక్రియ కొనసాగేది. కానీ ఈసారి అవి ఎలాంటి పనులు కనిపించడం లేదు. ఒకసారి చూసుకోవచ్చు. ఎక్కడివక్కడ విగ్రహాలు హుస్సేన్ సాగర్లో ఉండిపోయినటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ప్రతి ఏటా కూడా విగ్రహాలు ఎక్కువ మొత్తంలో హుస్సేన్ సాగర్కి కదిలి వస్తున్నాయి. ఈ ఏడాది కూడా అంతకన్నా ఎక్కువగా గణనాథులు హుస్సేన్ సాగర్కు తరలి రావడం జరిగింది. 3 చోట్ల అటు ట్యాంక్ బండ్ మీద, ఇటు ఎన్టీఆర్ మార్గు, ఇటు నెక్లెస్ రోడ్లో చాలా వేగవంతంగా పోలీసులు ఈ ప్రక్రియను ముగించేందుకు ప్రయత్నం జరుగుతున్నప్పటికీ మొత్తం కూడా రోడ్లన్నీ కూడా విగ్రహాలతో నిండిపోయినటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా నిన్న 6 గంటలకు గణనాథుల శోభయాత్ర జరిగినప్పటికీ మధ్యాహ్నం వరకు పెద్దగా విగ్రహాల ఫ్లోటింగ్ లేనప్పటికీ మధ్యాహ్నం తర్వాత కొంత
విగ్రహాలు పెరిగాయి. ఇటు ఖైరతాబాద్ ఇటు బాలాపూర్ విగ్రహాలు నిమజ్జనం తర్వాత ఒక్కసారి శోభాయాత్ర మధ్యాహ్నం నుంచి పెరిగింది. ఇక అర్ధరాత్రి దాటిన తర్వాత మరింతగా విగ్రహాల ఫ్లోటింగ్ పెరిగింది. అది ఇప్పటి వరకు మొత్తం కూడా మనం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం నిండిపోయినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి విగ్రహాల వెలికితీత కూడా ఇటు అధికారులు కూడా చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే అంత రోడ్లని బ్లాక్ అయిపోయినాయి, ఎక్కడివక్కడ ట్రక్కులు నిలిచిపోయినటువంటి నేపథ్యం. కాబట్టి విగ్రహాల వెలికితీతలు కూడా కొంత జాప్యం జరుగుతుంది. విగ్రహాలు వేయడానికి కూడా కొంత ప్లేస్ కూడా అవసరం. కాబట్టి ఇదంతా కూడా అధికారులు చూస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరికొద్ది సేపట్లో విగ్రహాల వెలికితీత కూడా ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పోలీసులు చాలా వేగవంతంగా వీళ్ళందరినీ కూడా ఒక్కొక్క ట్రక్కును వచ్చినట్టుగా ముందుకు పంపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దాదాపు నగర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విగ్రహాలు ఈసారి కొలువుదీరాయి. 11 రోజులు భక్తి శ్రద్ధలతో గణనాథుల పూజల తర్వాత నిన్న 6 గంటలకు శోభయాత్ర ప్రారంభమైంది. ఇక ఇప్పుడు దాదాపు 9:15 కావస్తుంది. ఇంకా కూడా పరిసర ప్రాంతాలు, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా విగ్రహాలతో రోడ్డు మార్గాలన్నీ కూడా బ్లాక్ అయినటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే వరుసగా 2 రోజులు హాలిడేస్ ఉన్నాయి. నగరమే కాదు, రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున నగరానికి తరలి వచ్చిండ్రు. ఇక విగ్రహాలన్నీ కూడా ఒకేసారి పెరగడంతో కూడా ఇవాళ వర్కింగ్ డే, మొత్తం ఇబ్బందులు ఎక్కడ కూడా నగరంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది. ముఖ్యమంత్రులు నిన్న హుస్సేన్ సాగర్లో పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఉండి ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి సమస్యలు రాకుండా, ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా కూడా చూసుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక పోలీసులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, నగర వ్యాప్తంగా కావచ్చు భారీ బందోబస్తును ఏర్పాటు చేసిండ్రు. ఎక్కడివక్కడ పికెట్లు ఏర్పాటు చేసి పోలీసులు మానిటరింగ్ చేసినటువంటి నేపథ్యం అయితే నిన్న కనిపించింది. ఇవాళ కూడా అదే సిచ్యువేషన్ ఉంది. పోలీసులు కూడా చాలా వేగంగా ఈ ప్రక్రియను ముగించేందుకు ప్రయత్నం జరుగుతున్నప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విగ్రహాల తొలగింపు ప్రక్రియ కూడా మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ప్రతి ఏటా కూడా ఈ విగ్రహాల తొలగింపు ప్రక్రియ చాలా రిస్క్తో కూడుకున్నటువంటి అంశం. ఈ త్వరగా ముందుగానే పనులు ప్రారంభించే జిహెచ్ఎంసీ అధికారులు ఈసారి పూర్తిగా ఆలస్యం అవడంతో విగ్రహాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో జిహెచ్ఎంసీ అధికారులు ఇటు ఈ విగ్రహాల తొలగింపు ప్రక్రియ ప్రారంభించడానికి ఆలస్యం అవుతుందనే చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ విగ్రహాల నిమజ్జన ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ విగ్రహాల తొలగింపుకు సంబంధించి పరిశీలిస్తున్నారు. ఇప్పుడు సాధ్యం అవుతుందా? ఎందుకంటే ట్రక్కులు తీసుకురావాలి, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ తీసుకురావాలి. వీటన్నింటినీ తొలగించి వీటన్నిటిని ఒక ట్రక్కులో తీసుకొని వెళ్ళాల్సిన ప్రక్రియ చాలా రిస్క్తో కూడుకున్నటువంటి ప్రక్రియ. కాబట్టి మొత్తం రోడ్లన్నీ బ్లాక్ అయినటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు సాధ్యమా లేదా అనేది కూడా జిహెచ్ఎంసీ అధికారులు పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇంకా చాలా మటుకు రోడ్ల మీదనే చాలా మటుకు ఈ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా రద్దీతో నిండి ఉండడంతో పోలీసులు కూడా దానికి సంబంధించి ప్రక్రియ మధ్యాహ్నం లోపల ముగించేందుకు పోలీసులు కూడా కసరత్తులు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.